అమెరికాలో నివసిస్తూ భారతదేశంలోని తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపే ప్రవాస భారతీయులకు ఎన్ఆర్ఐలు ఇది కొంత ఆందోళన కలిగించే వార్త. అమెరికాలో పౌరసత్వం లేని వ్యక్తులు విదేశాలకు పంపే డబ్బుపై 5% పన్ను విధించేందుకు రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఒక కొత్త ముసాయిదా చట్టాన్ని ప్రతిపాదించారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ గా పిలుస్తున్న ఈ ప్రతిపాదన చట్ట రూపం దాల్చితే ఈ ఏడాది జూలై 4 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే కుటుంబ అవసరాలు, విద్యా, వైద్యం లేదా పెట్టుబడుల కోసం భారత్కు డబ్బు పంపే ప్రతిసారి అదనంగా రుసుము చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త పన్ను ప్రతిపాదన అమెరికాలో H-1B, F-1 మరియు J-1 వంటి వీసాలపై ఉన్నవారు, గ్రీన్ కార్డు హోల్డర్లు, సరైన పత్రాలు లేని వలసదారులను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మీరు భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకు ₹1,00,000 పంపితే అదనంగా ₹5,000 పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నును రెమిటెన్స్ ప్రొవైడర్లు వసూలు చేసి ప్రతి త్రైమాసికంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లిస్తారు. అమెరికా పౌరులు లేదా జాతీయులకు మాత్రం వారు ప్రభుత్వం ఆమోదించిన క్వాలిఫైడ్ ప్రొవైడర్ ద్వారా డబ్బు పంపితే ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్న దేశం భారతదేశం. ఈ కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తే భారత్కు వచ్చే నిధులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఇది విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపడమే కాకుండా రూపాయి విలువ మరింత క్షీణించడానికి దారితీయొచ్చని భావిస్తున్నారు. అమెరికాలో సుమారు 45 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని, వీరిలో చాలా మంది తమ కుటుంబ ఖర్చులు, విద్యా, వైద్యం, ఆస్తులు కొనుగోలు కోసం క్రమం తప్పకుండా డబ్బు పంపుతుంటారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ బిల్లు ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. చట్టంగా మారాలంటే అమెరికా కాంగ్రెస్ లోని ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.